బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తే కాంగ్రెస్ గూండాలకు తగిన బుద్ధి చెబుతామని టీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హెచ్చరించారు. చండ్రుకొండ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సరైన పద్ధతిలో ప్రజలకు అందట్లేదని నిలదీసిన కార్యకర్తలపై దాడులు చేయడం హేయమని చర్యను విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోబోమని, దెబ్బకు దెబ్బ సమాధానమిచ్చి తీరుతామని రేగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని మరిచి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాడిని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇటువంటి దాడులకి, ఉడతూపులకి, తాటాకు చప్పులకి భయపడేటువంటి సైనికులు కాదు మా గులాబీ సైనికులు, కేసీఆర్ గారి వారసులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఓర్ల బొక్కలు పడి, మా నాయకులు ప్రజల పక్షాన నిలబడి, అమాయకులు ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులు, ఆదివాసులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వారి పక్షాన నిలబడి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మా పైన భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు ఇచ్చిన